Hello friends, welcome to our channel. Good afternoon friends. ఈరోజు ఈ వీడియోలో పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాల భర్తీల గురించి నోటిఫికేషన్ విడుదలైంది ఫ్రెండ్స్. ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. ఎలాంటి రిటర్న్ ఎగ్జామినేషన్ లేదు. మెరిట్ త్రూ క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేస్తున్నారు. ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫీ కూడా నామినల్ ఫీ కలెక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. 100 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. ఎలాంటి అనుభవం కూడా అవసరం లేదు ఫ్రెండ్స్. నోటిఫికేషన్ మనకి హిమాచల్ ప్రదేశ్ నుంచి రిలీజ్ అయింది. సో అందరికీ డౌట్ వస్తుంది మనం అప్లై చేసుకోవచ్చా లేదా అని. ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్ట్లకు అప్లై చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఇంపార్టెంట్ రూల్ ఏంటంటే అప్లై చేసుకునే అభ్యర్థులకి అక్కడి లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. హిమాచల్ ప్రదేశ్ లోకల్ లాంగ్వేజ్ హిందీ మాట్లాడగలగాలి, రాయగలగాలి. అండ్ 10thలో హిందీ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ లాగా ఉండాలి. ఆల్మోస్ట్ అందరికీ మనకి హిందీ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ ఇన్ అవర్ 10th క్లాస్. ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా చూస్తే ఫ్రెండ్స్, ఆర్గనైజేషన్ అయితే ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అండ్ నోటిఫికేషన్ మనకి 57 పేజెస్. సో అందులో మెయిన్ మనకి యూజ్ అయ్యే కంటెంట్ మొత్తం నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. పోస్ట్ డీటెయిల్స్ వచ్చేసి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, బీపీఎం, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, ఏబీపీఎం, డాక్ సేవక్ గురించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ 3 పోస్టులకి క్వాలిఫికేషన్ మాత్రం 10th క్లాసే. 10th క్లాస్ పాస్ అయిన మెయిల్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 634 అని చెప్పి మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి మనకి. అండ్ పే స్కేల్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, స్టార్టింగ్ పే స్కేల్ మనకి 10,000 నుంచి 14,000 వరకు ఉంటుంది. క్వాలిఫికేషన్ 10th క్లాస్ ఆల్రెడీ డిస్కస్ చేశాము. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఏజ్ రిలాక్సేషన్స్ గురించి కూడా మెన్షన్ చేశారు. ఓబీసీ వాళ్ళైతే 43 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు, ఎస్సీ వాళ్ళైతే 45 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఈ పొజిషన్స్కి. అప్లికేషన్ ఫీ గురించి మెన్షన్ చేస్తే ఫ్రెండ్స్, అన్రిజర్వ్డ్ కేటగిరీకి, ఓబీసీకి, ఎకనామికల్లీ వీకెండ్ సెక్షన్, మెయిల్ అండ్ ట్రాన్స్ మ్యాన్కి 100 రూపీస్ అప్లికేషన్ ఫీ ఉంది ఫ్రెండ్స్. అలాగే ఫీమేల్కి, ఎస్సీ క్యాండిడేట్స్కి, ట్రాన్స్ ఉమెన్కి, పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి అయితే ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు. అండ్ ఈ ఫీజ్ మొత్తం మనము క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్ అండ్ నెట్ బ్యాంకింగ్ త్రూ పే చేయాలి. సెలెక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే ఎలాంటి రిటర్న్ ఎగ్జామినేషన్ లేదు. 10th క్లాస్లో మనకు వచ్చిన మార్క్స్ని బట్టి మనల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. స్టార్టింగ్ డేట్ వచ్చేసి 7th అక్టోబర్ 2020 అని మెన్షన్ చేశారు. మనం November 6th వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకి అఫీషియల్ వెబ్సైట్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్, www.appopin/GDSONLINE అని చెప్పి మెన్షన్ చేశారు. సో నేను కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను అఫీషియల్ వెబ్సైట్ది. సో వన్స్ మనం లింక్ క్లిక్ చేస్తే మనకి అఫీషియల్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చాలా క్లియర్గా ఇచ్చారు స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అని. రిజిస్ట్రేషన్, ఫీ పేమెంట్, అప్లై ఆన్లైన్, కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చారు మనకి. నోటిఫికేషన్ లింక్స్ కూడా మెన్షన్ చేశారు. సో నేను వెబ్సైట్ లింక్, నోటిఫికేషన్ లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరైతే ఇంట్రెస్టెడో, ఎలిజిబులో అప్లై చేసుకోండి. ఇట్స్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ. అండ్ ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఆల్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్స్ గురించి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఇంటర్వ్యూస్.